వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఇవాళ మనం ఇక్కడ ఇంద్ర పార్క్ దగ్గర గురుకుల ఉపాధ్యాయుల మహాధర్నా సభలో ఉన్నాము. ఒకసారి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు ధర్నా చేస్తున్నారని ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాం. పోరాట కార్యక్రమంలో ఇచ్చిన 25 రకాల డిమాండ్లు కూడా న్యాయబద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మీ యొక్క ఔదార్యం కానీ మీరు ఎంచుకున్న విధానం కానీ, మొదటి డిమాండ్ గా మా పిల్లలు ఆకలితో ఉండొద్దు, మా పిల్లలు అనారోగ్యంతో ఉండొద్దు, మా పిల్లల కడుపు నిండా అన్నం పెడితేనే ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది, అప్పుడే చదువు వస్తుంది. అందుకని 2017లో పెంచిన మెచ్ ఛార్జీలు అంటే నిర్ణయించిన మెచ్ ఛార్జీలు 17 అంటే 24 అంటే దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు సవరించలేదు. ముందు మెచ్ ఛార్జీలను సవరించండి అని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మొత్తం 31 సమస్యలు ఉన్నాయి. ఇందులో ఏవి గొంతెమ్మ కోరికలు కాదు, ఏవి గొంతెమ్మ కోరికలు కావు, ఏవి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కాదు. కొన్నిట డబ్బులు లేకుండా పరిష్కారం అయ్యేవి కూడా ఉన్నాయి. విద్య, వైద్య రంగం ఈ రెండే ముఖ్యమైన రంగాలు కాబట్టి ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పోరాటాల ద్వారా మాత్రమే మనం సాధించగలుగుతాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి అన్ని సాల్వ్ అయ్యే వరకు కూడా అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, దాంతో పాటుగా విద్యార్థులకు సంబంధించిన సమస్యలతో పాటుగా మేనేజ్మెంట్ కి సంబంధించిన సమస్యలు కూడా అన్ని ఇందులో కూడగించారు. కాబట్టి ఇవన్నిటికీ రాజీ లేని పోరాటం చేద్దాం. అయ్యా 1062 రెసిడెన్షియల్ స్కూళ్లు తెలంగాణలో ఉంటే 700 స్కూళ్లు ఈ 10 ఏళ్లలో పెడితే స్కూళ్లు మాత్రం కట్టారు కానీ బాత్రూమ్లు కట్టలేదయ్యా. ఇది రైటా అని చెప్పండి జనానికి. సో ఇప్పుడు కూడా ప్రభుత్వాలకు అడుగుతున్నా, అయ్యా మరి మీరు స్కూళ్లు కడతారు, రెసిడెన్షియల్ స్కూళ్లు, అసలు రెసిడెన్స్ లేకుండా రెసిడెన్షియల్ స్కూల్ ఎట్లుంటుందో నాకు ఇప్పటికి అర్థం కాదు. రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏంటిది? రెసిడెన్సే లేని రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే డాక్టర్ లేని హాస్పిటల్ ఉన్నట్టు కాదా? భోజనం లేని హోటల్ ఉన్నట్లు కాదా? ఏమన్నా డైనింగ్ టేబుల్ ఉండదు, ప్లేట్లు ఉండవు, రెస్టారెంట్ ఉంటుందా ఎక్కడన్నా? 22 గురుకులాలు రాష్ట్రంలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అందులో 6 లక్షల మంది విద్యార్థులు, 30,000 మంది ఉపాధ్యాయులు సిబ్బంది పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టీఎస్యూటీఎఫ్ గురుకుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రధానంగా విద్యార్థులకి గత 7 సంవత్సరాలుగా మెస్ ఛార్జీలు పెంచలేదు. ఇవాళ వాళ్ళకి వేతనాలు, వాళ్ళ పౌష్టికారం అందించేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అట్లా డిశ్చార్జీలు పెంచాలని, అట్లా వాళ్ళకి ఇటీవల నూతనంగా టైం టేబుల్ ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి రివైజ్ టైం టేబుల్ ఈ రోజు విద్యార్థుల పైన మానసికంగా ఇబ్బంది పెడతా ఉంది. అందుకని చెప్పేసి ఉపాధ్యాయులకి, విద్యార్థులకు అనుగుణమైనటువంటి టైం టేబుల్, విద్యాహక్కు చట్టం ప్రతిపాదించినటువంటి టైం టేబుల్ 9 to 4:30 టైమింగ్స్ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఉపాధ్యాయులకి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ తో శాలరీస్ ఇవ్వాలని, విద్యార్థులకి గురుకులాల్లో శాశ్వతమైన భవనాలు నిర్మించి స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో పాటు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా శాలరీస్ ఇవ్వాలని, శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ఇట్లాంటి రకరకాల పేర్లతో శ్రమదోపిడీ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు మినిమం బేసిక్ పే ఉండాలి. తర్వాత వాళ్ళకి 12 నెలల జీతం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్ సెపరేట్ గా నియమించి నైట్ స్టేలు, నైట్ డ్యూటీలు ఇట్లాంటి ఇబ్బందుల నుంచి ఉపాధ్యాయులు తప్పించాలని చెప్పేసి, బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులు తప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా అన్ని గురుకులాల్లో ఏకరూపాలను ఉండాలని, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రమోషన్ లో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అర్హతల విషయంలో కానీ అన్నింటిలో ఒకే రకమైనటువంటి విధి విధానాలు అమలు జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఇటువంటి ముఖ్యమైనటువంటి 30 సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు రాష్ట్రంలో టీఎస్యూటీఎఫ్ గురుకులాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొదటి దశలో పాఠశాల స్థాయిలో, 2వ దశ జిల్లా స్థాయిలో, 3వ దశగా ఈ రోజు మహాధర్నా హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహిస్తా ఉన్నాం. ఈ పోరాట కార్యక్రమాన్ని మరి ఇంతటితోనే ఆపేయడం కాదు, ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి సమస్యలు పరిష్కరిస్తే సరే, లేకపోతే మరింత ఉధృతమైన పోరాటాన్ని
అన్ని గురుకుల సంఘాలను కలుపుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే సమ్మెకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవ్రీ మంత్ వచ్చే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ తోటి చాలని బాత్రూమ్ టాయిలెట్స్ తోటి అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకంటే ఎక్కువ ప్రభుత్వాలకు తెలుసా, అధికారులకు తెలుసా? లైవ్ లో మేము చూస్తున్నాం మా పిల్లలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అది మాకు తెలుసు. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 400 మంది ఆడపిల్లలు ఒకే స్కూల్లో ఒకే క్యాంపస్ లో చేస్తే వాళ్ళకి వచ్చే ప్రతి నెలసరి వచ్చే ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అన్న రేవంత్ అన్న, కొంచెం మా గురుకులాల్లో గోడను వినండి, మా పిల్లల ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎటువంటి వసతులు ఉన్నాయి, ఏవి లేవు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకున్న మీరు ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఇప్పటి వరకు అవి చెప్పండి. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ తో పాటు అందులో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీ బెనిఫిట్ కూడా ఆలోచించాలి. ఎవ్రీ మార్నింగ్ సార్, లేడీస్ స్టాఫ్ ఎర్లీ మార్నింగ్ మేము 8 o'clock కి స్కూల్లో రిపోర్ట్ చేయాలంటే మేము ఎప్పుడు లేవాలి? 4 గంటలకు లేవాలి. 4 గంటలకు మేము ఒక్కటే కాదు, మాతో పాటు మా ఫ్యామిలీస్ అందరినీ లేపాలి. ఆ ప్రతి ఒక్క మెంబర్ని లేపి వాళ్ళని స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి వాళ్ళని లేపి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి కావాల్సిన వంటలన్నీ చేసి అట్ ద సేమ్ టైం మా పిల్లల్ని స్కూల్ కి పంపించి మళ్ళీ మా పిల్లలైనా మా గురుకుల పిల్లల దగ్గరికి మేము వచ్చేసరికి మా పరిస్థితులు ఏంటి? తిరిగి నైట్ 9 గంటల వరకు స్టడీ అవర్లు చేసి 9 గంటల నుంచి ఇంటికి వెళ్ళేసరికి 10-10:30 అవుతుంది. మళ్ళీ 10-10:30కి వెళ్ళిన ఒక మహిళా ఉపాధ్యాయురాలు మళ్ళీ పొద్దున అదే టైంకి 8 గంటలకు రిపోర్ట్ చేయాలంటే ఎట్లయితుంది? ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మేము. అదే దారిలో మరొక అభయం మేము అవ్వాలా? ఆ టైంలో మేము డ్యూటీలు చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలంటే మా పరిస్థితులు ఏంటి? మా బాధలు ఎవరు పట్టించుకోవాలి? అన్న రేవంత్ అన్న, జర వినండి, మా గోడను కూడా మీరు పట్టించుకోండి. మేడం, మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? మేము కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ధర్నా జరుగుతుంది కదా, సో మీ డిమాండ్స్ ఏంటి? పని వేళలని మార్పు చేయాలి. ఎలా అయితే ఒక జడ్పీ స్కూల్ 9 గంటలకు నడిచి 4:30 వరకు అయిపోతుందో, ఈ గురుకుల ఉపాధ్యాయులు కూడా 9 గంటలకి పాఠశాలకు వెళ్లి 4:30 వరకు వారి యొక్క విధులను నిర్వర్తించుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి చేరుకోవాలి. ఎందుకంటే గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు వర్ణనాతీతం. వాళ్ళు ఎప్పుడో ప్రొద్దున సూర్యుడు రాకముందు పాఠశాలలకు చేరితే మొత్తం పూర్తి నగరం పడుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటిలోకి చేరుతున్నారు. సో ఇది చాలా కఠినమైన సమస్య, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకైతే. 9 గంటలకి రాత్రి స్టడీ అవర్ ను నిర్వర్తించుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అంటే ఒక ఆటో దొరకదు, ఒక బస్సు దొరకదు, ఒక వెహికల్ దొరకదు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఇంటికి చేరాలి? ఇది మహిళల సమస్య అయితే, విద్యార్థుల సమస్య ఇంకొక తీరు. మార్నింగ్ ప్రొద్దున లేవగానే అరకొర వసతులు, వాళ్ళు స్నానాలు చేయడానికి బాత్రూమ్లు దొరకవు, దానికి ఒక సమస్య. అదొక యుద్ధం లాగా జరుగుతుంది. అవన్నీ కంప్లీట్ చేసుకొని 7 గంటల వరకు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. 7 గంటలకు తిన్న బ్రేక్ఫాస్ట్ 1 వరకు వాళ్ళకి ఎటువంటి భోజనం పెట్టరు. ఈ భోజనం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకు మాల్ న్యూట్రిషన్, ఇంకా మానసికంగా ఎన్నో ఒత్తిడిలకు గురవుతున్నారు. ఈ రోజు అందరికీ తెలిసిందే ఏంటిదనంటే, ఒక విద్యార్థి యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అని అంటున్నారు శాస్త్రీయంగా. మరి ఒక విద్యార్థి 8 గంటలకు మొదలు చేసిన పాఠశాల వేళలు 1 వరకు పూర్తిగా కంప్లీట్ గా అలాగే కంటిన్యూస్ గా వితౌట్ బ్రేక్ గా ఉంటే వాళ్ళు ఏమైనా నిజంగానే చదువు వాళ్ళ మెదడుకి ఎక్కుతుందా? వాళ్ళు ఏమైనా రోబోలా? ఈ టైం టేబుల్ ని మార్చింది ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్. సార్, మీ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చదువుకున్న రోజుల్లో ఈ విధంగానే మీ పాఠశాలలు పనిచేశాయా? ఈ విధంగా పనిచేసిన ఈ ఒత్తిడిలోనే మీరు నేర్చుకుని వచ్చారా? ఇటువంటి వసతులతోనే వచ్చారా? మీరు తీసుకున్న వసతులు వేరు, ఇప్పుడు విద్యార్థులు తీసుకుంటున్న వసతులు వేరు. సో కాబట్టి అయ్యా, మీ అందరికి ఈ సభాముఖంగా మీకు వినప్తి ఏం చేసుకుంటున్నామంటే, మా విద్యార్థులందరికీ మంచి శాస్త్రీయ టైం టేబుల్ ని అందించండి. ఏ విధంగా అంటే ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో అందరూ ముందుకు వెళ్ళాలి అంటున్నారు. మా గురుకుల విద్యార్థులు వెళ్ళకూడదా ఏంటి? ఓన్లీ వాళ్ళు 10వ తరగతి చదివి ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకోమంటున్నారా? మీలాగా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవద్దా? ఏ రోజైతే మానసిక ఒత్తిడి ఉండదో, మరి ఏ రోజైతే ప్రశాంతంగా ఉంటారో, వాళ్ళ సొంతంగా చదువుకోవడానికి వాళ్ళకు టైం ఉండట్లేదు. 1ంటికి భోజనం పెడతారు, మళ్ళీ 2 గంటల నుంచి 4:30 వరకు మళ్ళీ స్టడీ అవర్స్, మళ్ళీ ఆడుకోవడానికి టైం ఎక్కడ? మళ్ళీ 7 గంటలకి 6 గంటలకి భోజనం పెట్టి 7 గంటలకు మళ్ళీ కూర్చోబెడతారు. 9 గంటల వరకు వాళ్ళని మళ్ళీ చదువు, 9 గంటల తర్వాత మళ్ళీ భోజనంకి ఆకలి అవుతుంది. ఎక్కడికి వెళ్ళి తినమంటారు? మీరంటే ఇళ్లలో మంచిగా భోజనం చేస్తున్నారు, మరి ఈ మెస్ ఛార్జీలను ఇంతవరకు పెంచలేదు. ఎందుకు పెంచలేదు? అన్ని వసతుల్ని ఫస్ట్ కల్పించండి. దాని తర్వాత మీరు ఏ టైం టేబుల్ ఇచ్చినా మా ఉద్యోగులకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ భవనాల్లో మేము మా విధుల్ని ఏ విధంగా నిర్వర్తించాలి? ఎటువంటి వసతులు లేవు, బాత్రూమ్లు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ లేకుండా
ఓన్లీ టైం టేబుల్ ఒకటేనా మీరు మార్చాల్సింది? ఏ మెస్ ఛార్జీలు మార్చకూడదా? జడిపి ఉపాధ్యాయులు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా గురుకుల ఉపాధ్యాయులు కూడా అన్ని రకాల సౌకర్యాలను వాళ్ళకు కూడా అందించాలి, విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా అందించాలి. మన విద్యార్థులు పౌష్టికాహారంతో ఉంటేనే కదా వాళ్ళు ప్రశాంతంగా చదువుకునేది, వాళ్ళ ధ్యానం అంతా చదువు మీద ఉండేది. 37 రూపాయలతోటి రోజు మొత్తము ఏం తింటారు? మన పిల్లలు ఎంత తింటున్నారు? మన గురుకులంలో విద్యార్థులు ఎంత తింటున్నారు? కానీ ఈ వేరియేషన్ ఎందుకు? మన పిల్లలకి మనం ఎలా పెట్టుకుంటున్నామో కనీసం అందులో సగమైన మన గురుకుల విద్యార్థులకి అందించాలి కదా. బాత్రూములు 900 మంది విద్యార్థులకి 15 బాత్రూములు ఎలా సరిపోతాయండి? 15 నిమిషాల్లో 300 మంది 15 నిమిషాల్లో బాత్రూమ్ కంప్లీట్ చేసుకొని స్నానాలు కంప్లీట్ చేసుకొని వాళ్ళు చదువుకోవడం అంటే ఎంతవరకు సాధ్యము? చూసారు కదా మేడం వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్స్ ని మనకి చెప్తున్నారు. అలాగే ఏమంటున్నారంటే గురుకుల పాఠశాలల్లో హాలిడే డ్యూటీలు కూడా, అంటే వాళ్ళకి హాలిడేస్ కూడా లేవు. స్కూల్లో పిల్లలకి ఫుడ్ పెట్టే విషయంలో కానీ ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టే టైంలో కానీ అవన్నీ కూడా మేడం వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళకి స్పెషల్ గా ఒక కేర్ టేకర్స్ కానీ హెల్త్ పరంగా కూడా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ హెల్త్ కి సంబంధించిన ఒక జిఎన్ఎం కానీ ఏఎన్ఎం కానీ వాళ్ళని కూడా ప్రొవైడ్ చేస్తే మాకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది. మొత్తం మేమే ఫేస్ చేస్తున్నాం. గురుకులాల్లో అసలు అంటే వేతనాలు కూడా వాళ్ళకి టైం కి ఇవ్వని పరిస్థితి ఉంది. సో అవి కూడా వాళ్ళకి ఒకవేళ స్టార్టింగ్ లోనే వాళ్ళకి వేతనాలు కూడా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో అవన్నీ ఇప్పుడున్న గవర్నమెంట్ చూడాలి, వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పి మా టీ10 తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం.